తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలుస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల బాధితులకు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సుమారు 30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పత్రాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కార్యాలయంలో శనివారం స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డీఆర్ఓ జె వెంకటరావుతో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, రోడ్డు భవనాలు శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ పనులు, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, నగర వనం, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులకు స్థలం గుర్తింపు, రీసర్వే, గ్రామ సభల నిర్వహణ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వంటి అంశాలపై జేసీ క్షేత్రస్థాయి అధికారులతో చర్చించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్, పెద్దపొలం, గొల్లప్రోలు 3 ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్ల నిర్వహణకు అవసరమైన ఏజెన్సీలను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక బుక్ చేసుకోవచ్చని జేసీ తెలియజేశారు. मंडे तक अगर कुछ शिफ्ट चाहिए कंफर्म चाहिए दैट इट इज शिफ्टेड आफ्टर दैट इट विल बी रिस्पांसिबिलिटी ऑफ द एनएच डिपार्टमेंट ओनली. ओके అది క్లియర్ చేయండి ప్లీజ్. మండే నెక్స్ట్ టైం పే ఇది మనం అదే ఇష్యూ చేస్తాము. దట్ దిస్ హ్యాస్ టు బి క్లియర్డ్ బై దట్ టైం బికాజ్ దిస్ ఇష్యూ ఇస్ బీన్ డిస్కస్డ్ ఫర్ లాస్ట్ 1 month. ఎవ్రీ వీక్ ద సేమ్ డిస్కషన్ జరుగుతుంది కదా. Now at least some progress has been seen. We are already mobilized this today. So Monday, if by chance it doesn't happen, you inform directly to us also. Okay. Yes, sir. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పట్నంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం చుట్టూ పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుతూ వింతగా ప్రవర్తించాయి. కార్తీక మాసంలో దేవాలయాల్లో జరిగే విశేష పూజలు, వేద మంత్రాలకు ఆకర్షితమైన పక్షులు ఇలా చక్కర్లు కొడతాయని కొందరు చెబుతూ ఉండగా, కాదు ఇదంతా దేవుడి మహిమ అంటూ మరికొందరు భక్తులు పేర్కొంటున్నారు. అయితే ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గిరిజనులకు డోలీల మోతలు తప్పనున్నాయి. గిరి శిఖర ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రులను కూటమి ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఏపీలోని సాలూరు మండలం తోనాం పీహెచ్సీ పరిధిలోని కరడ వలసలో కంటైనర్ ఆసుపత్రి నెలకొల్పారు. దీనికి గిరి ఆరోగ్య కేంద్రం అని పేరు పెట్టారు. వైద్యుడి గది, 4 బెడ్లతో రోగులకు గది, టీవీ, బాల్కనీలు ఉన్నాయి. 10 గ్రామాల గిరిజనులకు 15 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకరాపేట పంచాయతీ పరిధిలోని మామిడి తోటలో ఓ ఏనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. మామిడి తోట యజమాని ఏనుగు మృతిపై బాకరాపేట అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం మండలాల్లో సుమారు 15 ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు తెలిపారు. మృతి చెందింది మగ ఏనుగు. వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫైర్. నాపై కేసు నమోదు చేస్తే జగన్ ను దూషించిన పవన్ పైన కేసు పెట్టాలంటూ డిమాండ్. నర్సాపురం మండలం కాపుల కొడపలో శ్రీవారి ఆలయంలో కార్తీక పూజలు. శ్రీరామాంజనేయ ఆలింగనావతారంలో భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా నేరాలను అరికట్టేందుకు డ్రోన్ల వినియోగం. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టామన్న పోలీసులు.
క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు, అధికారులకు దిశానిర్దేశం చేసిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.